మార్చి 10వ తారీఖు కంప్లీట్ అయింది. 10వ తారీఖు నుంచి రిక్రూట్మెంట్ అంతా చేసి ట్యాంక్లోకి నీళ్ళు ఎక్కించేటువంటి పరిస్థితి. 9 మీటర్ల కాడ ఓపెన్ చేసినటువంటి చెరువు మన కెపాసిటీ 16 మీటర్లు. 9 మీటర్ల కాంచి మరి ఓపెన్ చేశాం కాబట్టి ఆ చెరువు అంతా రిపేర్ అయ్యి దాన్ని కార్ రాయితో మొత్తం అంతా కూడా రిక్రూట్మెంట్ చేస్తేనే కానీ నీళ్ళు ఎక్కించలేనటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో కాలువలు కట్టేసినటువంటి పరిస్థితి. దీని నిమిత్తంగాను 25 మోటార్లు 25 HP కానివ్వండి, 15 కానివ్వండి, 20 HP కానివ్వండి, రమారమిగా 1,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టి దానికి HDPE పైపులు, కాలువలో లూజ్ మోటార్లు, సబ్మెర్సిబుల్ మోటార్లు వేసామన్నమాట. 25 HP, 25 HP, 20, 15 HP మోటార్లు, 25 మోటార్లు, దానికి సంబంధించినటువంటి షెడ్డులు, దానికి సంబంధించినటువంటి ర్యాంపులు, దానికి సంబంధించినటువంటి HDPE పైపులు, దగ్గరగా ఒక్కొక్క లెంత్ 1100 మీటర్ల లెంత్లు, దానికి సంబంధించిన ఫుట్బాల్స్, అట్లాగే కరెంటుకి దానికి సంబంధించినటువంటి కెపాసిటర్లు, ఆన్ ఆఫ్ స్టార్టర్ బోర్డులు, ఇవన్నీ కూడా 25 మోటార్లకి ఈ వేసవకాలంలోనే మనకు సంపులో పడేటువంటి నీళ్లు 150 HP మోటార్లు. ఆ 150 HP మోటార్లు అవి సంపులో నీళ్లు తోడేటువంటి మోటార్లు. ఇదివరకు పూర్వం 2012లో తీసినటువంటి మెకానిజం ఇప్పుడే సరిపోవట్లేదు కాబట్టి డైరెక్ట్గా కాలువలో 2 అడుగులు కాలువ రన్ అవుతున్నా కానీ ఈ మోటార్లు రన్ అవుతాయి అని చెప్పి ఆలోచన చేసి గౌరవ మేయర్ గారు, సభ్యులు, గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి 25 మోటార్లు, లూజ్ మోటార్లు, సబ్మెర్సిబుల్ మోటార్లు పెట్టి చెరువులోకి తోడి చెరువులో నుంచి ఏలూరు డ్రింకింగ్ వాటర్కి మన హెడ్ వాటర్ వర్క్స్ పంపించినటువంటి సందర్భాలు రోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ. ప్రతిరోజు కూడా ఉదయం పొద్దున్నే నేను 6-6:30కి వెళ్ళి కాలువలు ఎలాగొన్నది, మోటార్లు ఏం తిరుగుతున్నాయి, ఏం తిరగట్లేదు, ప్రతిరోజు కూడా రికార్డింగ్ చేసి ఆ రికార్డింగ్ మొత్తం మన ఎమ్మెల్యే గారికి పెట్టడం జరుగుతున్నది. ఈ రకంగా 1,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టి మోటార్లు, 1,94,00,000 రూపాయలు ఖర్చు పెట్టి చెరువు రిపేరు. ఇది కాకుండా కింద సంవత్సరం గండి పడినప్పుడు 64,00,000 రూపాయలని ఇందా చెప్పాను. ఈ 3 ఫిగర్లు కాకుండా ఇంకా అదనంగా ₹1 ఖర్చు అయింది, ₹1 దీంట్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఎవరైనా సరే నిరూపిస్తే కనుక ఇది శాసనసభ్యుల వారికి కూడా ఇప్పుడు దాకా నేను చెప్పలేదు ఈ మాట. నేను రాజకీయ సన్యాసమే కాకుండా నా ఆస్తి మొత్తం ఈ కార్పొరేషన్కి రాసిచ్చేస్తా. ఈ 1,94,00,000 రూపాయలు, ఈ 1,70,00,000 రూపాయలు కింద సంవత్సరం అత్యవసరంగా రిపేర్ నిమిత్తం ఖర్చు పెట్టిన డబ్బులు. ఈ 3 డబ్బులు కాకుండా అనాపై సహా ఏదన్నా ఎక్స్ట్రా ఖర్చు అయిందని చెప్పి ఏలూరు నగరంలో ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ కులం, ఈ కులం అని ఎవరో కాదు, ఎవరైనా సరే వచ్చి కార్పొరేషన్లో చెక్ చేసుకోవచ్చు. ఇంజనీర్ డిపార్ట్మెంట్ కానీ, కమిషనర్ గారు కానీ, ఎవరినైనా సరే అకౌంట్ సెక్షన్లో కనుక్కోవచ్చు. నా ఆస్తి మొత్తం కార్పొరేషన్కి గిఫ్ట్ డీడ్ ఇచ్చేస్తా. లేకపోతే మీరు ఏలూరు ప్రజలకు మంచినీళ్ళు ఇచ్చారండి, బాగా పనిచేశారండి అని వచ్చి చెప్పమానండి. ఇవాళ ఎవరైతే కౌన్సిల్ హాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి, గౌరవ శాసనసభ్యుల వారు రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలుంటే ఎన్నో స్థానం వచ్చిందండి? నిన్న మీ అందరికీ ప్రెస్ మీట్లో చెప్పారు కదా ఆయన. 7వ ర్యాంకు జిల్లాలో ఫస్ట్. 7వ ర్యాంక్ వచ్చింది. 175 మంది ఎమ్మెల్యేలు పనిచేస్తుంటే 7వ ర్యాంక్ వచ్చింది. జిల్లా మొత్తం 7గురు ఎమ్మెల్యేలు ఉంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. 19 కాంపనెంట్లు తీసుకున్నారు. ఈ రకమైనటువంటి పనుల్లో అన్నీ ఏ ఫస్ట్ ఏ గ్రేడ్. ఇదంతా కూడా ప్రజలందరికీ తెలిసిపోయి గౌరవ శాసనసభ్యుల వారు పడుతున్నటువంటి కష్టం, పాలక సభ్యులందరూ కూడా పడుతున్నటువంటి కష్టం, ఏలూరు ప్రజల అవసరాలు తీరుతున్నటువంటి ఈ బాడీ వీళ్ళందరికీ మంచి పేరు వచ్చేస్తుంది ఎలక్షన్లో. ఇప్పుడు ఈ రోజున కనుక కౌన్సిల్ బడ్జెట్ గురించి వీళ్ళు మాట్లాడిస్తే ఇది ప్రజలందరూ వివరంగా వింటారు. మన వైసీపీ వాళ్ళకి, మనం నిలబడేటువంటి కార్పొరేటర్లకి ఏ ఒక్క సీటు రాదు అని దృష్టిలో పెట్టుకొని కావాలని చెప్పి వాళ్ళ గౌరవనీయులు పెద్దలు చూడే వెంకటరత్నం గారు, ఇది మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, మా ఎమ్మెల్యే గారు, మా మేయర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ఈ బడ్జెట్లు అన్నీ మేము శుభ్రంగా చేసి పెట్టాము, అన్ని వివరంగా చెప్తాము. ఇనే ఓపిక చాలాసేపు ఆయన ఓపిక పట్టి చూశాడు, అరగంట సేపు ఓపిక పట్టి చూశాడు. అసలు ఏ రకంగానూ ఆకుండా మనుషులు లేచిపోయి పోడియం దగ్గరికి వచ్చి మైకులు లాక్కొని అది చేస్తుంటే మీకు ఉంటే ఉండండి, వెళ్ళిపోండి, సభను మట్టికి పాడు చేయొద్దని చెప్పి 1-2 సార్లు మాట అన్నమాట పెద్ద ఆయన వాస్తవమే. కానీ దాన్ని ఆ మాటలు వక్రీకరించి రకరకాలుగా మాట్లాడి ఒకే మాట పట్టుకొని దాన్ని అరుచుకుంటా కిందకి వెళ్ళిపోయి మేము చేసినటువంటి అభివృద్ధి, కార్పొరేషన్లో మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతే ప్రజలు ఎక్కడ మమ్మల్ని మెచ్చుకుంటారో అని చెప్పి ఆ కుళ్ళుబోతనంతో ఇవాళ సభను జరగకుండా వాళ్ళు కావాలని గోల చేసి బయటికి వెళ్ళిపోయినటువంటి సందర్భం. అక్కడ ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయో తెలీదు, ఎన్ని పంపులు ఉన్నాయో తెలీదు, ఎన్ని 150లు ఉన్నాయో తెలీదు, ఎన్ని 50 మోటార్లు ఉన్నాయో తెలీదు, 90లు ఎన్ని ఉన్నాయో తెలీదు, కృష్ణా కెనాల్ అంటే ఏంటో తెలీదు, గ్రీన్ సిటీలో పంపింగ్ హౌస్ ఎక్కడ ఉన్నదో తెలీదు, హెడ్ వాటర్ వర్క్లు ఏం జరుగుతున్నదో తెలీదు, అక్కడ జందులూరు SS ట్యాంక్లో ఏం జరుగుతున్నదో తెలీదు,
ఇప్పుడు నేను కూర్చొని లేకుండా మన ఏలూరు నగరంలో డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి మోటార్లు కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఏదన్నా కానీ వెట్రికల్ మోటార్లు కానీ ఆరిజెంటల్ మోటార్ కానీ ఏదైనా సరే ట్రాన్స్ఫార్మర్లు అట్లాగే జనరేటర్లు వాటి కేఈతో సహా వాటి కెపాసిటీ సహా నేను చెప్పగలను. ఎందుకంటే ఆ పని మొత్తం జాగ్రత్తగా చూడు, ఏ ఒక్క పూట కూడా డ్రింకింగ్ వాటర్ ఆగటానికి వీలు లేదని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు వారు చెప్పారు. కాబట్టి ప్రతిరోజు కూడా ఇది 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి నేను చేసిన పని కాబట్టి గౌరవ సభ్యులకు వివరంగా చెబుతారనుకుంటే ఎక్కడ వీళ్ళకి మంచి పేరు వచ్చేద్దో వీళ్ళకి రాకూడదని వీళ్ళకి చెడ్డ పేరు రావాలని చెప్పి మేము లేని అనని మాటలు వీళ్ళు మమ్మల్ని తిట్టారు, బూతులు తిట్టారని చెప్పేసి అరుచుకుంటే వెళ్ళిపోయినటువంటి సభ్యులు దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మేము కష్టపడింది చంద్రబాబు నాయుడు గారు 175 మందికి 17 ర్యాంక్ ఇవ్వడం, ఏలూరు జిల్లాలో 7 ఎమ్మెల్యేలు ఉంటే ఫస్ట్ ర్యాంక్ ఇవ్వరు, A1 ఇవ్వరు, ఏ గ్రేడ్లు ఇవ్వరు. అది జనాలందరూ కూడా తెలుసు. మేము పడుతున్నటువంటి కష్టం, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి ఎన్ని కోట్ల రూపాయలు, 72 కోట్లు ఇంత గౌరవ మేయర్ గారు చెప్పారు. అభివృద్ధి రేపు 350 కోట్ల రూపాయలు పెట్టి వన్ టౌన్ యూజీడీ ఎక్స్ట్రా, అట్లాగే 2.0లో అమృతలో డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చి పెడుతున్నాం. అట్లాగే నిన్న 95 కోట్ల రూపాయలు స్టామ్ వాటర్ డ్రైనేజీకి తీసుకొచ్చి శాంక్షన్ చేయించాం. నిన్నే 95 కోట్ల రూపాయలు. నిన్న సీఎం గారు మీటింగ్కి వెళ్ళి 10 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. ఫ్లైఓవర్ స్ట్రెంథన్ చేయడానికి 3.5 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. అక్కడ అశోక్ నగర్ కాదు, అమీనాపేట కాజు విధానికి 5.5 కోట్ల రూపాయలు. ఇన్ని కోట్ల రూపాయలు అనే రకమైన ఎక్కడ రూపాయి ఉంటే అక్కడ మరి ఒడిసిపెట్టి గవర్నమెంట్లోంచి గ్రాంట్లు కాకుండా కార్పొరేషన్ పరం నుంచి వచ్చేటువంటి గ్రాంట్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, తెలుగుదేశం కూటమి నాయకులు మేమందరం కూడా కష్టపడి ఏలూరు నగర ప్రజల కోసం ఇంత సేవ చేస్తుంటే మాకు చెడ్డ పేరు రావాలని చెప్పి చేస్తున్నటువంటి వైసీపీ నాయకులను ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీడియా ద్వారా మీరందరూ కూడా ప్రజలకు తెలియపరచాలి. నేను మాట్లాడినంతా కూడా మీరు ప్రజలకు చూపిస్తారనే మాట్లాడాను. ఇది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నా, ఈ కార్పొరేషన్లో ఈ డ్రింకింగ్ వాటర్ విషయంలో ఎక్కడన్నా రూపాయి అవకతవకలు జరిగింది. ఇందాక ఎవరు అంటున్నారంట అక్కడ పోలవరం అంట చంద్రబాబు నాయుడు గారు దోసేస్తున్నారంట. అక్కడ ఏలూరులోనంట ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, పెద్దబాబు గారు, సోడి వెంకటరత్నం గారు ఏలూరు డ్రింకింగ్ వాటర్ని అట్టం పెట్టుకొని 20 కోట్లు దోసేసామంట. ఛాలెంజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన 3 ఫిగర్లే కాకుండా ఇంకా 3 రూపాయలు ఎక్స్ట్రా అయినా కానీ నా ఆస్తి మొత్తం కార్పొరేషన్కి రాసి ఇచ్చేస్తాను. లేకపోతే ముక్కు మీద వేసుకొని వీళ్ళు పని బాగా చేశారు, మంచినీళ్ళు బాగా ఇచ్చారని చెప్పండి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచోని.